ఈ వీడియోలో కల్వరి టెంపుల్లో శోధనలు, యేసు ప్రభు యొక్క కృప అవసరం అనే అంశం మీద ఈ వీడియోని చేయడం జరుగుతుంది. కల్వరి టెంపుల్ అనేది హైదరాబాదులో ప్రారంభించబడినప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. అయితే ఈ యొక్క సంస్థను నడిపేటప్పుడు ఎవరైనప్పటికీ కూడా ప్రార్థనతోనే, దేవుని యొక్క శక్తితోనే, దేవుని యొక్క కృపతోనే, దేవుని యొక్క దర్శనంతోనే మొదలు పెడతారు. అయితే దేవుని సేవకులు అనేవాళ్ళు రెండు రకాలు ఉంటారు. ఒకళ్ళు దేవుని చేత పిలువబడి ఆయన యొక్క బైబిల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి, మరి బైబిల్ కాలేజీలో విద్యాభ్యాసము చేసిన తదుపరి సువార్త చేయడానికి ఇష్టపడేది ఒక టైప్. రెండోది, దేవుని పిలుపు లేకుండా వాళ్ళకి వాళ్ళే సమర్పించుకొని దేవుని సేవ కొరకు వచ్చేది రెండో టైప్. అయితే ఈ కల్వరి టెంపుల్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, వారు మరి ఆయనగానే సమర్పించుకోవడం, ఆయన రిలేషన్ ఒకళ్ళు ముందుగా దేవుని సేవ చేసి మీరు కూడా సేవ చేయమంటే అతను కల్వరి టెంపుల్ అనే పేరు మీద సేవ ప్రారంభించి దేవుని యొక్క కృప వల్ల అంచెలంచెలుగా ఎదగడం అని జరుగుతుంది. ఇటీవల కాలంలో క్రైస్తవేతరులు కొన్ని విమర్శలు చేస్తున్నారు. ఏమిటంటే, క్రైస్తవులు మీరు ఏం పని చేస్తారంటే, నాకు 2 చర్చిలు ఉన్నాయండి, అవి ఒక ఇన్కమ్ సోర్సెస్ లాగా 10వ వంతు దగ్గర నుంచి, వారం చందాల దగ్గర నుంచి, అదే కాకుండా మరి ఈ యొక్క కల్వరి టెంపుల్ అంచెలంచెలుగా ఎట్లయితే పెరిగి ఇవాళ స్క్రీన్ ద్వారా హైదరాబాదులో ప్రసంగిస్తే ఆయా ప్రాంతాల్లో స్క్రీన్ ద్వారా కల్వరి సువార్తని, ఆ టెంపుల్ యొక్క సువార్తని మరి కల్వరి టెంపుల్ నడిపిస్తున్న అధినేత ఆయన దేవుని ప్రసంగాన్ని వింటూ ఈ యొక్క సంఘాలు ఏర్పడుతున్నట్లుగా తెలుస్తుంది. ఆయన మీద క్రైస్తవుల విమర్శలు కూడా కొన్ని ఉన్నాయి. కల్వరి టెంపుల్ పెట్టిన తర్వాత చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న చర్చిలన్నీ కూడా దానికి అట్రాక్ట్ అవటం, తర్వాత ప్రత్యక్షంగా ప్రార్థన చేసేవాళ్ళు, ప్రత్యక్షంగా ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు, ప్రత్యక్షంగా దేవుని సువార్త చెప్పేవాళ్ళు కూడా వాళ్ళు ఈ కల్వరి టెంపుల్ యొక్క పరిస్థితికి మరి వాళ్ళు తట్టుకోలేక ఆ చర్చిలన్నీ మూతలు పట్టడం కూడా జరుగుతున్న విమర్శలు కూడా లేకపోలేదు. ప్రస్తుతం మరి కల్వరి టెంపుల్ అనేది కాకాని వద్ద ఒకటి మరి ఒక పెద్ద స్థాయిలో నడుస్తూ ఉంది. దానికి కల్వరి టెంపుల్కి ప్రతి ఆదివారం కొన్ని లక్షల మంది జనం అక్కడ ప్రార్థన కొరకు వస్తారు. అయితే ప్రసంగాలన్నీ స్క్రీన్ మీదే హైదరాబాద్ నుంచి మాట్లాడితే ఆయా ప్రాంతాల్లో వినడానికి ఏర్పాట్లు చేయటం అనేది కూడా జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కల్వరి టెంపుల్ మీద ఒక విమర్శ ఉంది. ఎందుకంటే నెలకి కొన్ని వేల మందిని మత మార్పిడులు చేస్తున్నారని, అదేవిధంగా కల్వరి టెంపుల్ పేరుతో దోపిడులు కూడా జరుగుతున్నాయనే విమర్శలు కూడా లేకపోలేదు. దీని అంతటికీ కారణం ఏమిటాయంటే, కల్వరి టెంపుల్ అనేది తక్కువ టైంలోనే ఎక్కువగా ప్రజ్వలించబడి అక్కడ
ఎక్కువ ఎక్స్పోజ్ అయిపోతుంది దేవుని సువార్త. అదే దేవుని ఇష్టంగా జరుగుతుందా లేకపోతే ఇష్టం లేకుండా జరుగుతుందా అనేది అది ఆ టెంపుల్లోకి వెళ్ళే వాళ్ళకి, టెంపుల్లో ప్రార్థన చేసుకునే వాళ్ళకి సంబంధించిన విషయం. అయితే ఇటీవల కాలంలో ఆ టెంపుల్కి ఈ లోకరీత్యా తీసుకోవాల్సిన పర్మిషన్లు ఏమీ తీసుకోలేదని, కాబట్టి అటువంటి పర్మిషన్ లేకుండా కట్టబడిన టెంపుల్ అని కల్వరి టెంపుల్, అందుకనే దాన్ని కూల్చేస్తారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. కాబట్టి దాని మీద ఒక విచారణ చేసి దానికి సంబంధిత పర్మిషన్ లేకపోతే, ఈ ప్రభుత్వ రీత్యా ఉండవలసిన పర్మిషన్ లేకపోతే దాన్ని కూల్చేస్తారనే వార్తలు వస్తున్నాయి. అది దేవుడే దాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ శోధన ఆ ఒక్క సంఘానికి కాదు, అన్ని సంఘాలకి వస్తున్నాయి. అయితే ఇది ఎక్కువగా వస్తున్న కల్వరి టెంపుల్ ఇటీవల కాలంలో వార్తల్లో ఎక్కువగా వినిపిస్తున్నది. కాబట్టి ఈ యొక్క కల్వరి టెంపుల్ మీద మరి దేవుని యొక్క కృప ఎంతైనా అవసరం ఇప్పుడు ఉంది. క్రైస్తవులు ఎవరైనప్పటికీ, ఏ డినామినేషన్లో ఉన్నప్పటికీ క్రీస్తు నామాన్ని అవమానపరచకుండా ఉండులాగన అందరూ ఏకగ్రీవంగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకనంటే కల్వరి టెంపుల్ కానివ్వండి, ఏఎల్సి టెంపుల్ కానివ్వండి, సిఎస్ఐ టెంపుల్ కానివ్వండి, లేకపోతే ఐపీసీ టెంపుల్ కానివ్వండి, ఇంకొక టెంపుల్ కానివ్వండి, కానీ అక్కడ ఎవరు ఆరాధించిన దేవుడైన యేసు ప్రభు ఒక్కడనే, ఒకే దేవుణ్ణి, ఒకే దేవుడు, వివిధ రకాలైన డినామినేషన్. కాబట్టి మరి హిందుత్వంలో మనం చూసుకుంటే 300 మంది దేవుళ్ళు, 3 కోటి దేవతలు. అయితే హిందుత్వ అనే మాటతో మీకు ఒకే షెల్టర్ కింద ఇంతమంది దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఒకే దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు సమయం వచ్చినప్పుడు ఐక్యతగా మనం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క శోధన నుండి బయటపడాలన్నా, ఇటువంటి పరిస్థితుల నుంచి మరి కల్వరి టెంపుల్ యొక్క మరి విడుదల కావాలన్నా శోధనలో నుంచి ప్రతి ఒక్కళ్ళు ప్రార్థించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. అంతేవిధంగా కల్వరి టెంపుల్లో కూడా ఏమేమి జరుగుతున్నాయి, ఎందుకు ఈ శోధనలు వస్తున్నాయి, రాకుండా ఉండాలంటే ఏమి చేయాలనేది ఆ యాజమాన్యం కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. దీని గురించి ఆ కల్వరి టెంపుల్ దగ్గర అందరూ ప్రార్థించాలి. అదేవిధంగా ఇది ఆంధ్ర రాష్ట్రంలోనే జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి అందరికీ తెలిసింది. ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఉన్నాం. బీజేపీ, బజరంగ దళ్, మరి అనేకమైన హిందూ సంస్థలన్నీ కలిసి ఉన్న ఆర్ఎస్ఎస్ అంతా కూడా కలిసి ఉన్న ప్రభుత్వంలో మనం ఉన్నాం. శోధనలు తప్పవు. అదే తెలంగాణలో అంత అనుకున్నంత శోధనలు లేవు. ఇటీవల తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కల్వరి టెంపుల్ని ఇచ్చేసి ఆయన ఆశ్చర్యభరితుడయ్యాడు. నేను చూడాలనుకున్నాను కానీ ఇంతవరకు ఎప్పుడు చూడలేకపోయాను, ఇక్కడ మెరికల్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి ఆయన సర్టిఫై చేశాడు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో మెరికల్స్ జరిగినా కూడా ఇక్కడున్న ప్రభుత్వం అప్రిషియేట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకనంటే ఇక్కడ బీజేపీతో దీన్ని కలిసి ఉన్న ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వం ఇక్కడ నడుస్తుంది. కాబట్టి హిందూ సంస్థలతో కూడిన ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి క్రైస్తత్వాన్ని వ్యతిరేకించే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ శోధనలో, ఈ బాధలో క్రైస్తవులందరూ ఏకమయ్యి కల్వరి టెంపుల్ శోధనల నుండి క్రైస్తవులందరూ విమోచన కలిగేటట్లుగా అందరూ ప్రార్థించాలని ఈ వీడియో ద్వారా అందరికీ తెలియజేస్తాం.